హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వనిత క్రియేట్స్. ఈరోజు బాయిల్డ్ ఎగ్తో ఒక మంచి టేస్టీ కర్రీని చూపించబోతున్నాను. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్ వేడి చేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 ఇలాచీలు, 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క ముక్క వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. అలా ఫ్రై అయిన తర్వాత వాటిని చల్లారబెట్టాలి. చల్లారిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని అందులోకి శుభ్రంగా కడిగిన ఒక పెద్ద కట్ట కొత్తిమీరను కూడా వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్ పేస్ట్ అయిందో. అదే ప్యాన్లోకి కొంచెం నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ మళ్ళీ వాడట్లేదండి, నెయ్యిలోనే ఎగ్స్ని ఫ్రై చేస్తున్నాను. కొంచెం కారం, కొంచెం పసుపు వేసి ఆ విధంగా ఎగ్స్ని రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం బటర్, కొంచెం నెయ్యి వేయాలి. ఇక్కడ మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వాడచ్చు. కొంచెం ఒక స్పూన్ సాజీరా వేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రేవీని అందులో వేసి మంచిగా కుక్ అవ్వనివ్వాలి. తర్వాత ఒక స్పూన్ కర్డ్, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, పసుపు వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. చూడండి కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చిన్న స్పూన్ పెప్పర్ పౌడర్, కొంచెం క్రీమ్ వేసి మంచిగా కలపాలి. క్రీమ్ వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. క్రీమ్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఎగ్స్ని ఆ విధంగా వేసి గ్రేవీలో మంచిగా మిక్స్ చేయాలి. చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఎగ్ కుర్మాని వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.